ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. పంచాంగము అంటే ఏమిటి? పంచాంగం యొక్క విశిష్టత ఏమిటి? అసలు ముహూర్తాలు అనేవి పంచాంగం లేకుండా పెట్టడానికి కుదరదా? అంటే పంచాంగం అంటేనే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5 రకాల మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ద్వారా ఒక మంచి సమయాన్ని కనుక మనం ఎలక్ట్ చేసుకోగలిగితే అంటే ఎన్నుకోగలిగితే అద్భుతమైన ప్రయోజనం. అలా ఎందుకండి అంటే మరి ఈరోజు ఇస్రో వాళ్ళు కానీ నాసా వాళ్ళు కానీ అంతరిక్షంలోకి ఏదైనా ఒక వస్తువుని పంపించాలనుకున్నప్పుడు, రాకెట్ లాంచర్ చేయాలన్నప్పుడు కౌంట్ డౌన్ ఎందుకండి? ఏదో టైంలో పంపించచ్చుగా. కౌంట్ డౌన్ ఎందుకు అంటే కొంతమంది ఫిజిషియన్స్ అంటే ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ ఏం చెప్తారంటే గాలి యొక్క సాంద్రత, వాతావరణం యొక్క అనుకూలత, బయటికి వెళ్తున్నప్పుడు గాలి పీడనము అవన్నిటి కూడా పరిగణలో తీసుకొని ఈ యొక్క ఆర్బిట్ అనేది ఏ సమయంలో వెళ్ళినప్పుడు మనకి ఆర్బిట్లో ఈ యొక్క రాకెట్ని ప్రవేశపెట్టవచ్చు అనే దానికోసం ఆ సమయం కోసం మేము ముందుగానే కౌంట్ డౌన్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ యాక్సెప్టెడ్, మేము ఎప్పుడు కూడా దానికి కాదనలేదు. సైన్స్ని గౌరవించడానికి మేము ఏమి తప్పు పని చేయట్లేదు. జ్యోతిష్ శాస్త్రంలో నుంచే ఈ యొక్క మీరు అనుకున్నటువంటి శాస్త్రీయ అంటే శాస్త్రము, సామాన్య శాస్త్రం కావచ్చు లేదా గణక శాస్త్రం కావచ్చు, ఏదైనా సరే జ్యోతిష్యంలో నుంచే, వేదంలో నుంచే బయటకు వచ్చింది. దానికి కారణానికి ఎందుకు? అది మా శాస్త్రమేగా. మీరు దాని పేరు పెట్టుకున్నారు, సైన్స్ అనే పేరు పెట్టుకున్నారు. దాన్ని మేము శాస్త్రం అంటారు. శాస్త్రంలోంచి వచ్చిన పేరు సైన్స్. కాబట్టి ఎలాగైతే మీరు కౌంట్ డౌన్ పెట్టుకున్నారో అలాంటి కౌంట్ డౌన్ ఒక ఊరికి వెళ్ళడానికి, ఒక పెళ్లి చేసుకోవడానికి, ఒక నూతన గృహంలోకి ప్రవేశం చేయడానికి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం ఈ 5 రకాల లెక్కల్ని సరిచూసుకొని ఏ సమయంలో వెళ్తే మంచిది అని చూసుకోవడానికి, సుముహూర్తం చూసుకోవడానికి నీకు ఇబ్బంది ఏమిటి, నొప్పి ఏమిటి? నాకు అర్థం కాల. దీనికి కొందరు సూడో నాస్తికులు ట్రాష్ అండి, వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి. మరి ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క వృత్తి పనిచేసేవారు వారి వృత్తుల్లో పబ్బం గడుపుకొని పబ్బం గడపడం ఏంటి? వాళ్ళ భోజనం సౌకర్యాన్ని పొందుకోవడానికి. బియ్యం పండించేవాడు వాడు భుక్తి పొందడానికే, రాళ్ళు కొట్టేవాడు భుక్తి పొందడానికే, దేవాలయాన్ని కట్టించేవాడు భుక్తి పొందడానికి, పప్పులు అమ్మేవాడు, ఉప్పులు అమ్మేవాడు, చెప్పులు అమ్మేవాడు, బండి అమ్మేవాడు, అనేక రకాలు ఏ వస్తువు అమ్మడానే వాడు భుక్తి పొందడానికి కదా. ఆ భుక్తి పొందడానేటువంటి మాటనే పబ్బం గడుపుకోవడానికి అంటారు. దాని తప్పేంది? అలాగే బ్రాహ్మణులు కూడా ఇలా మీకు మంచి విషయాలు చెప్పి మంచి ఫలితాన్ని అనుభవించడానికి భగవంతుని ప్రార్థిస్తూ మీ మేలు కొరకు చేసేటువంటి వాడు పబ్బం గడుపుకుంటాడు. మరి పబ్బం గడుపుకోదట, అది వాడికి వచ్చే వృత్తి. అది వేదంలో ఉన్నటువంటి వృత్తి. నీకు యశస్సు కలిగించేటువంటి మంత్రాన్ని చదువుతూ భగవంతుని ప్రార్థన చేస్తూ పలాని వాళ్ళు చాలా బాగా ఉండాలి, ధైర్యంగా, స్థైర్యంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ధనవంతులై ఉండాలని చెప్పి సంకల్పం చెప్తాడు. అలాగే మీ గురించి పూజ చేస్తాడు. ఆ పూజ చేసిన బ్రాహ్మడికి 10వ పరుకు ఉన్నోడు 1 లక్ష ఇస్తాడు, ఇంకా ఉన్నోడు 10 లక్షలు ఇస్తాడు. నీకేంటి ఇబ్బంది? పీడిస్తున్నప్పుడు వ్యక్తుల్ని మాత్రమే ప్రశ్నించండి. పీడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది బ్రాహ్మణులకి మీరు లక్షలు ఇస్తున్నారు? మీరు ఇచ్చిన లక్షల రూపాయలతోనే వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ పిల్లలకి బంగారం, చదువు అని చెప్పిస్తున్నారా? అంటే ఇట్లా 10 మంది రకాల వ్యక్తులకి మంచి చేస్తూ ఆ 10 మంది వ్యక్తుల నుంచి వచ్చేటువంటి ధనాన్ని కూడబెట్టుకొని వాళ్ళ పిల్లలకి చదువు చెప్పిస్తాడు, పిల్లలకి అమెరికా పంపిస్తాడు, లండన్ పంపిస్తాడు, తను భూమి చేస్తాడు, ఇల్లు కట్టుకుంటాడు. 100 మందికి మేలు చేస్తున్నాడు కదా, మేలు చేయించే ప్రయత్నం ఉన్నాడు కదా, అది వాడి వృత్తి. కాబట్టి అలాంటి వృత్తి ఉన్న వాళ్ళు తప్పకుండా ఇటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని 10 మందికి చెప్తూ మంచి ముహూర్తాన్ని చెప్తూ, ఇగో ఈ యోగంలో మీరు పనిచేసుకుంటే మంచి యోగం కలుగుతుంది, ఇగో ఈ భవయోగం, బాలయోగం, కౌలవ యోగం, ఇలా యోగాలు ఉంటాయి. కరణం, ఇగో ఈ కరణంలో మీరు చేస్తే మంచి ఫలితం ఉంటుంది, దీనివల్ల ప్రయోజనం పొందుకోవచ్చు అనేటువంటి విధానం చెప్పడం. ఇగో ఈ తిథి బాగుంది, ఈ సప్తమి, ఈ పంచమి బాగుంది, ఈ రోజున ఇగో ఈ లగ్నంలో మీరు చేస్తే మీలో యశస్సు బాగా ఉంటుంది అనేది చెప్పడానికి వాడు ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అలాగే ఈరోజు నక్షత్రం ఇది, ఈరోజు వారం ఇది, ఈ మంగళవారం ఈ పని చేయకండి, మంగళవారం ఈ పని చేయండి, శనివారం ఈ పని చేయకండి అనేది చెప్పడానికి ఒక సుముహూర్తాన్ని మనం లెక్కలు కట్టుకొని చెప్పడానికి సరైనటువంటి టైం అంటే కౌంట్ డౌన్స్ టైం చేయడానికి, దానికి ఆ సమయంలో మీరు ముహూర్తం పెట్టుకోండి, ఆ సమయంలో మీరు ఆ మంచి పని చేయండి, మంచి శుభయోగం కలుగుతుందని చెప్పడానికే ఉపయోగపడేది పంచాంగం. పంచాంగము లేకుండా ఏదో నోటికొచ్చిన మాట మాట్లాడి ఈరోజు బాగుందిలే అని చెప్పడానికి కుదరదు. కాబట్టి తప్పనిసరిగా ఆ పంచాంగ పద్ధతిని అనుసరించు, తప్పకుండా దాంట్లో ఒక మంచి ముహూర్తాన్ని తీసుకుంటే
అనుకున్నటువంటి కార్యసిద్ధి తప్పకుండా అవుతుంది. అవ్వకుండా ఎందుకు ఉంటుంది? ఒక నమ్మకంతోనే మనం సైన్స్ ప్రకారంగా రాకెట్ లాంచింగ్ చేస్తున్నాం, ఆర్బిట్లోకి పంపిస్తున్నాం, అంతరిక్షంలోకి పంపిస్తున్నాం, సూర్యుని దగ్గరికి పంపిస్తున్నాం, అంగారకుని దగ్గరికి పంపిస్తున్నాం. అలాగే ఒక గృహప్రవేశానికి ఈ పలాని ధను లగ్నం మంచిది, పలాని మకర లగ్నం మంచిది, పలాని వృషభ లగ్నం మీకు ఉత్తమము అని చెప్పడానికి ఇబ్బంది ఏముంటుంది? డ్యూరేషన్ ఆఫ్ ది ముహూర్తం, ఈ సమయంలో మీరు వెళ్తే ప్రయాణం సక్సెస్ అవుతుంది అనేది ఒక దృక్కోణంతో, ఒక దృక్పథంతో మీకు చెప్పేటువంటి విశిష్టమైనటువంటి పద్ధతి పంచాంగం యొక్క మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. దాన్ని మీరు తప్పకుండా ఫాలో అయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫాలో అవ్వకపోతే ఉండవా? అది నీ పుణ్యజన్మ మీద, అంటే పూర్వజన్మ పుణ్యకర్మ మీద ఆధారపడి ఉంటుంది, తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల ఆధారపడుతుంది. సరే, సనాతన ధర్మాన్ని ఆచరించేవాడు పంచాంగం చూసుకుంటాడు. మరి ఇతర మతాల వాళ్ళు ఏం చూసుకుంటారు అంటే వారి వారి మతానుసారంగా వాళ్ళు మంచి టైం చూసుకుంటారు. అందరికీ ఉన్నాయి ఇవి, గుడ్ టైం అని అందరికీ ఉంది. కాబట్టి దాన్ని ఫాలో అవ్వడం అందరికీ ప్రశస్తమే, అందరికీ విశేషమే. కాబట్టి పంచాంగాన్ని తప్పకుండా మనం ఫాలో అవడం వల్ల శుభయోగాలు ఖచ్చితంగా ఉంటాయి, అష్టైశ్వర్య ప్రాప్తి కూడా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కాలం యొక్క గణనం, అంటే మన కాలాన్ని గణించగలిగేటువంటి అవకాశం, సమయాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకోవడం, అది జ్యోతిష్ శాస్త్రం. దానిని పంచాంగము అంటారు. జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం పంచాంగం. కాబట్టి దీన్ని తెలుసుకొని మంచి రోజు, మంచి నక్షత్రాన్ని ఫాలో అవ్వడం వల్ల తప్పకుండా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుందనే విషయం తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.